హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమబంధం 9వ భాగాన్ని వినిద్దాం. తన్వి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుని తన ఫోన్ చూస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా కరోనా వల్ల చనిపోయిన వారిని చూపిస్తుంటే చూడలేక ఫోన్ పక్కన పెట్టేస్తుంది. వామ్మో, ఎక్కడ చూసినా ఇలానే ఉన్నాయి. అక్కడ మనోజ్ వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో, అసలే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఒకసారి రిషిని అడగమని చెప్పాలి అనుకుంటూ ఉంటుంది తన్వి. కానీ ఎలా అడగాలి? అడిగితే అతను ఏమనుకుంటారు? ఏం అర్థం అవడం లేదే. ఎందుకు లేదు, ఎలా అయినా ఇప్పుడు నేను అతన్ని అడగాలి అనుకుంటుంది తన్వి. రిషి ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ తీసుకుని వచ్చి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తన్వి రిషి వైపే చూసి ఎలా అడగాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది మేడం, ఏం ఆలోచిస్తున్నారు అంటాడు రిషి తల తిప్పకుండా. నేనేదో ఆలోచిస్తున్నాను అని నీకెలా తెలుసు అంటుంది తన్వి రిషి వైపు చూస్తూ. నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే అంటాడు రిషి నవ్వుతూ. ఆహా అలానా, అయితే నేనేం ఆలోచిస్తున్నాను కూడా చెప్పండి సార్ అంటుంది తన్వి రిషి వైపు చూస్తూ. ఏముంది, మీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావు అంతే కదా అంటాడు రిషి తన్వి వైపు చూస్తూ. ఆ మాట వినగానే తన్వి డల్ అయిపోతుంది. అది చూసిన రిషి ఏమైంది తన్వి, ఎందుకు అలా డల్ అయ్యావు అని అడుగుతాడు. ఏం లేదు అన్నట్టు తలూపుతుంది తన్వి. సరే, ఏదో అడగాలనుకుంటున్నావు కదా అడుగు అంటాడు రిషి. ఏం లేదు సార్, ఇప్పుడే న్యూస్ చూశాను, చాలా దారుణంగా ఉంది బయట పరిస్థితి అని అంటుంది తన్వి. నేను చూశాను తన్వి, చాలా బాధగా ఉంది. అసలు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. కనీసం మన వాళ్ళని ప్రేమగా దగ్గరకు కూడా తీసుకులేని పరిస్థితి వచ్చేసింది అంటాడు రిషి. నిజమే సార్, బయట జనాలు ఎలా ఉన్నారో ఏమో. ఇంతకీ అమెరికాలో ఉన్న మీ చెల్లి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకున్నారా అడుగుతుంది తన్వి. తన్వి అలా చాందిని గురించి అడగగానే అనుమానంగా చూస్తాడు తన వైపు. అదేం లేదు, అంటే బయట పరిస్థితి ఎలా ఉందో చూశాను కదా, అందుకే అడిగాను అంటుంది తన్వి తడబడుతూ. హో ఓకే, అయినా ఈ టైంలో వాళ్ళు పడుకొని ఉంటారు, అందుకే చేయలేదు అంటాడు రిషి. అవును కదా అని మళ్ళీ కాల్ ఎప్పుడు చేస్తారు అని అడుగుతుంది తన్వి. తన్వి వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం గమనించి ఎందుకు అని అడుగుతాడు రిషి ఆమె వైపే చూస్తూ. ఆమె ఏం లేదు సార్, జస్ట్ తెలుసుకుందామని అంటుంది తన్వి. సరే, నేను చేసినప్పుడు నిన్ను కూడా పిలుస్తాను, మాట్లాడు అంటాడు రిషి. నో నో నో, నేను మాట్లాడను, జస్ట్ చూస్తాను అంతే అంటుంది తన్వి కంగారుగా. అదేంటి తన్వి, ఎందుకు మాట్లాడవు? నేను నిన్ను వాళ్ళకి పరిచయం చేస్తాను కదా అంటాడు రిషి. లేదు సార్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఎందుకుంది, అసలు మీకు నాకు సంబంధం ఏంటి, ఇలాంటి అనుమానాలనే వస్తాయి, అవసరం అంటారా అంటుంది తన్వి. జై కూడా తన విషయాలు ఎవరికీ తెలియనివ్వకు అని చెప్పాడు కాబట్టి తన్వి చెప్పిన దానికి సరే అని అంటాడు. కానీ తన్వి ఎందుకు అలా అంటుందో అర్థం కాదు. తర్వాత నేహ కూడా లేవడంతో అందరూ కలిసి గార్డెన్లో కూర్చుంటారు. తన్వి ఆ గార్డెన్ చూసి తనకి వాళ్ళ ఇంట్లో ఉండే గార్డెనే గుర్తుకొస్తుంది. లేచి మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటుంది. సులోచన గారు నేహాకి పాలు తాగిస్తూ ఉంటారు. రిషి ఒక పక్కన వర్క్ చేసుకుంటూనే ఇంకో పక్కన తన్విని గమనిస్తున్నాడు. ఆంటీ, మీరేమీ అనుకోనంటే నేను ఒక విషయం అడగచ్చా అంటుంది తన్వి. ఇదేమీ మీ స్కూల్ కాదు మేడం, పర్మిషన్ అడగడానికి ఏమైనా అడగచ్చు అంటాడు రిషి నవ్వుతూ. తన్వి కూడా చిన్నగా నవ్వుతూ సులోచన గారి వైపే చూస్తుంది. చెప్పు తన్వి, ఏం కావాలి అని అడుగుతారు సులోచన గారు. ఏం లేదంటే మీ గార్డెన్ చాలా బాగుంది, కానీ నేను కొన్ని మార్పులు చేయాలి అనుకుంటున్నాను అంటుంది తన్వి చిన్నగా. ఏంటి, ఏం మార్పులు అని అడుగుతాడు రిషి సీరియస్గా. రిషి అంత సీరియస్గా అడిగేసరికి తన్వి భయపడి తలదించుకుంది. రే రిషి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని అతన్ని చిన్నగా కసురుకొని నువ్వు చెప్పమ్మా అని అడుగుతారు సులోచన గారు. అది మరేమో, నేను ఇక్కడ వేరే ప్లాంట్స్ని పెట్టాలనుకుంటున్నాను, అండ్ ఇంకా బాగా అందంగా చేస్తాను, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటుంది తన్వి. నీకెందుకు తల్లి శ్రమ అని అడుగుతారు సులోచన గారు నవ్వుతూ. శ్రమ ఏమీ లేదా ఆంటీ, నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, మా ఇంట్లో నేనే చేసేదాన్ని, అందుకే అడుగుతున్నాను అంటుంది తన్వి. తను అలా అడగడంతో ఆవిడ కూడా సరే అని అంటారు. ఏంటి చేసేది, ఏం అవసరం లేదు, సైలెంట్గా ఇంట్లో ఉండమని చెప్పమ్మా అంటారు రిషి కోపంగా. ప్లీజ్ సార్ ప్లీజ్, నాకు చాలా ఇష్టం, ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వండి అంటుంది తన్వి కళ్ళు చిన్నవి చేసి క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెడుతూ. తనంత క్యూట్గా అడుగుతుంటే కాదనిలేక సరే అంటాడు రిషి. అయితే ఇప్పుడే స్టార్ట్ చేయనా అంటుంది తన్వి ఎగ్జైట్ అవుతూ. హలో మేడం, ఇంకా మీ హ్యాండ్స్ తగ్గలేదు, సో అవి తగ్గాక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటాడు రిషి. అలాగే అంటుంది తన్వి. గుడ్, ఇంకా పదండి లోపలికి వెళ్దాం అని అందరినీ లోపలికి తీసుకెళ్తాడు. తన్వికి అక్కడే ఉండాలనిపించినా రిషి రమ్మని చెప్పాడు కాబట్టి తప్పక లోపలికి వెళ్తుంది. కొంచెంసేపు నార్మల్గా మాట్లాడుకుంటారు. ఇంతలో చాందిని ఫోన్ చేయడంతో వాళ్ళు వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే తన్వి కెమెరాకి ఇంకోవైపు నిలబడి చాందిని వాళ్ళ ఇల్లు చూస్తూ ఉంటుంది. వాళ్ళు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉండడంతో వాళ్ళ వెనకాలన్న ఫోటో బాగా కనిపిస్తూ ఉంటుంది. అది వీళ్ళ ఫ్యామిలీ ఫోటో.
అందులో మనోజ్, చాందిని, వాళ్ళ పిల్లలు, ఇక రిషి, సులోచన గారు, నేహ ఉంటారు. అదేంటి ఇక్కడ కూడా వీళ్ళు మాత్రమే ఉన్నారు ఫోటోలో? అసలు నేహ వాళ్ళ అమ్మ ఫోటో లేదేంటి? ఆవిడ ఫోటో ఎలా చూడాలి? వీళ్ళని అడిగితే ఏమంటారు? అసలు మనోజ్ వాళ్ళ ఇంట్లో కూడా లేకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది తన్వి. రిషి వాళ్ళతో మాట్లాడుతూనే తన్విని కూడా గమనిస్తుంటాడు. తన్వి మనోజ్ వైపే తదేకంగా చూడడం గమనించి రిషి ఆలోచనలో పడతాడు. ఏంటి మనోజ్ని అలా చూస్తుంది అంటే తనకి మనోజ్ తెలుసా? ఈ విషయం ఎలా తెలుసుకోవాలి? తన్విని అడిగితే అస్సలు చెప్పదు. పైగా తన గురించి తెలుసుకుంటున్నానని కనిపెట్టేస్తుంది. కానీ మనోజ్ తనకి ఎవరూ లేరు అన్నాడు కదా. అబ్బా ఎలా తెలుస్తుంది నాకు ఈ విషయం? జైని అడగాలి, అప్పుడే క్లారిటీ వస్తుంది. ఈ కాల్ అయ్యాక జైకి ఫోన్ చేయాలి అనుకుంటాడు రిషి. వీళ్ళు కాల్ మాట్లాడేశాక రిషి ఫోన్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. రిషి తన ఫోన్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి జైకి కాల్ చేస్తాడు. లాస్ట్ రింగ్కి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అని అంటాడు జై. రే జై, నేను అడిగేదానికి సరిగ్గా సమాధానం చెప్పు. ఎప్పట్లా తప్పించుకోవాలని ట్రై చేయకు అంటాడు రిషి సీరియస్గా. ఇప్పుడు ఏం కావాలి రిషి? ఎందుకంత సీరియస్గా ఉన్నావు అంటాడు జై. జై, ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను. అసలు తన్వి ఎవరు? తనకి మనోజ్కి సంబంధం ఏంటి అని అంటాడు రిషి సీరియస్గా. మనోజా? మనోజ్ గురించి ఎందుకు అడుగుతున్నావు రిషి అంటాడు జై. క్వశ్చన్కి క్వశ్చన్ ఆన్సర్ కాదు జై అంటాడు రిషి కోపంగా. సరే చెప్తాను రిషి, కానీ మొత్తం నేను చెప్పడం కంటే తనే చెప్పడం మంచిది అని అంటాడు జై. ఆ పిల్ల అసలు చెప్పేలా లేదురా, ప్లీజ్ జై, నాతో ఆడుకోకు, నాకు చాలా కోపం వస్తుంది అంటాడు రిషి. మనోజు తన్వి వాళ్ళ అన్నయ్య రిషి అంటాడు జై నెమ్మదిగా. వాట్? ఏం మాట్లాడుతున్నావు? తన్వి మనోజ్ వాళ్ళ చెల్లె? అదేలా జై అని అడుగుతాడు రిషి షాకింగ్గా. ఎలా అంటే ఇద్దరూ రక్తం పంచుకొని పుట్టారు కాబట్టి అంటాడు జై. వాట్? సీరియస్లీ? ఏంటి జై అని అంటాడు రిషి. అతనికి ఇది నమ్మటం చాలా కష్టంగా ఉంది. నిజం రిషి, తను మనోజ్ వాళ్ళ సొంత చెల్లెలే అంటాడు జై. కానీ అదెలా సాధ్యం జై? మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లో చనిపోయారు కదరా అంటాడు రిషి షాకింగ్గా. అలా అని అందరూ అనుకున్నారు రిషి, కానీ అది నిజం కాదు. అసలు నిజమేంటి అంటే ఆ రోజు యాక్సిడెంట్లో వాళ్ళ పేరెంట్స్ మాత్రమే చనిపోయారు అంటాడు జై. రిషికి అంతా గందరగోళంగా ఉంటుంది. అసలు ఏం అర్థం కావడం లేదు. జై, నిజమే చెప్తున్నావా అని అడుగుతాడు రిషి మళ్ళీ. అది నిజం కాదేమో అని. ఇదే నిజం రిషి, అండ్ నీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. అవి నువ్వు తన్వి ద్వారానే తెలుసుకుంటే బాగుంటుంది అంటాడు జై. రిషి మాత్రం ఇవన్నీ నమ్మలేకపోతున్నాడు. రిషి, ఇంకొక విషయం, తను చాలా మంచిది. తొందరపడి ఆ పిల్లని బాధ పెట్టకు, తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది అంటాడు జై. అలాగే జై అని కాల్ కట్ చేసి బెడ్ మీద కూర్చుంటాడు. ఏంటి, తను మనోజ్ వాళ్ళ చెల్లె? కానీ అదెలా సాధ్యం? ఏదో ఉంది, నేను వెంటనే తన్విని ఈ విషయం అడగాలి అనుకుంటూ తన రూమ్ దగ్గరికి వెళ్తాడు రిషి. రిషి వెళ్ళేసరికి తన్వి బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటుంది. రిషి లోపలికి వచ్చి తన్వి అని పిలుస్తాడు. తన్వి కంగారుగా ఫోన్ ఆఫ్ చేసి ఏం కావాలి సార్ అంటుంది. మీతో కొంచెం మాట్లాడాలి తన్వి అంటాడు రిషి సూటిగా ఆమె వైపే చూస్తూ. అతను ఏం అడుగుతాడు అని ఆలోచిస్తూ చెప్పండి సార్ అంటుంది చిన్నగా. నీకు మనోజ్ తెలుసా అని అడుగుతాడు సూటిగా ఆమెనే చూస్తూ. ఆ అనుకోని ప్రశ్నకి తన్వి షాక్ అయి అలానే రిషి వైపే చూస్తూ ఉంటుంది. నిన్నే తన్వి, నీకు మనోజ్ తెలుసా లేదా అని అడుగుతాడు రిషి సీరియస్గా. తన్వికి ఎందుకో అతనికి నిజం తెలిసిందని అనిపించి చిన్నగా తెలుసు అంటుంది. ఎలా తెలుసు? అతనికి నీకున్న రిలేషన్ ఏంటి అంటాడు రిషి సీరియస్గా. తన్వి తలదించుకొని అతను మా అన్నయ్య అంటుంది చిన్నగా. అన్నయ్య అంటే పెద్దమ్మ వాళ్ళ కొడుకా లేక తెలిసిన వాళ్ళ అబ్బాయా అని అడుగుతాడు రిషి. లేదు సార్, మా సొంత అన్నయ్య. తనకి నాకు 3 years డిఫరెన్స్ ఉంది అంటుంది తన్వి. మరి నిన్నడిగితే అసలు నీకు ఎవరూ లేరని చెప్పావు. అలానే మనోజ్ గురించి ఎంక్వైరీ చేస్తే అతని ఫ్యామిలీ అందరూ యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసింది. మరి నువ్వెలా వచ్చావు అని అడుగుతాడు రిషి గట్టిగా. నిజమే, ఆ రోజు యాక్సిడెంట్ అయ్యింది, కానీ మా నాన్న ముందుగా తేరుకొని నన్ను బయటకు తోసేశారు. అలా తోయడంతో నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి. కానీ మా అమ్మ నాన్న నా కళ్ళ ముందే అని చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది తన్వి. తన్వి అలా ఏడుస్తుంటే రిషికి చాలా బాధగా అనిపిస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని కూల్ తన్వి అంటాడు. నిజంగా సార్, కళ్ళ ముందే నా వాళ్ళందరూ చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా సార్? నాకు అప్పుడే చనిపోవాలనిపించింది, కానీ నాన్న నన్ను కాపాడిన దానికి అర్థం లేకుండా పోతుందని నేను ఆ ప్రయత్నం మానుకున్నాను. వాళ్ళు లేని ఇంటికి వెళ్ళాలి అనిపించలేదు, అందుకే ఇంకా అక్కడ ఉండలేక ఇలా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను అంటుంది తన్వి. అది సరే, మరి మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మనోజ్ మీతో లేడా అని అడుగుతాడు రిషి. ఉన్నాడు సార్, ఫ్రంట్ సీట్లో ఉన్నాడు, కానీ వాడు ఎలా బ్రతికాడనేది కూడా నాకు తెలియదు. వాళ్ళతో పాటే అన్నయ్య కూడా లేడు అనుకున్నాను అంటుంది తన్వి. అవునా?
కానీ మేము మీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అందరూ యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పారు కదా అంటాడు రిషి. వాళ్ళకి నేను బ్రతికి ఉన్నట్టు అక్కడ ఎవరికీ తెలియదు సార్. నేను యాక్సిడెంట్ అయ్యాక అక్కడి నుంచి వచ్చేసాను అంటుంది తన్వి. సారీ తన్వి, అనవసరంగా నీకు వాళ్ళందరినీ గుర్తు చేసి చాలా బాధ పెట్టాను అంటాడు రిషి బాధగా. అయ్యో అలాంటిదేమీ లేదు సార్, అయినా నేను వాళ్ళని మర్చిపోతేనే కదా మీరు మళ్ళీ గుర్తు చేయడానికి అంటుంది తన్వి. అవును, ఇందాక నేను వస్తున్నప్పుడు నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు అంటాడు రిషి. అది మా ఫ్యామిలీ ఫోటో సార్, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఎప్పుడు వాళ్ళ ఫోటోకే చెప్పుకుంటాను అంటుంది తన్వి తన ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తూ. ఆ ఫోటోలో ఉన్న తన్వికి ఇక్కడున్న తన్వికి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ చాలా స్టైలిష్గా ఉంది, ఇక్కడ చాలా నార్మల్గా ఉంది. అలానే అప్పటికంటే రంగు కూడా కొంచెం తగ్గింది, అలానే మనిషి కూడా కొంచెం కూడా తగ్గింది. రిషి తనకి తిరిగి ఫోన్ ఇస్తూ, నువ్వు మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యాక వాళ్ళని చూడలేదా అంటాడు రిషి. లేదు సార్, కారు మొత్తం కూడా బ్లాస్ట్ అయింది అంటుంది తన్వి ఏడుస్తూ. ప్లీజ్ తన్వి ఏడవకు అంటాడు రిషి తన కళ్ళు తుడుస్తూ. తన్వి రిషిని హక్ చేసుకుని ఏడుస్తుంది. ఇన్ని రోజులు తన మనసులో ఉన్న బాధ అంతా పోయే వరకు కూడా ఏడుస్తూనే ఉంటుంది. రిషి కూడా తన వెన్ను నమురుతూ ఉంటాడు. కొంచెంసేపటికి నార్మల్ అయి రిషికి దూరం జరుగుతూ, సారీ సార్, ఇన్ని రోజులు నాలో ఉన్న బాధ అంతా ఇలా బయటకు వచ్చేసింది అంటుంది తన్వి. ఇట్స్ ఓకే తన్వి, నో ప్రాబ్లం. అయినా మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు కాబట్టి ఇంకా నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అంటాడు రిషి. నిజమే సార్, మా అన్నయ్యని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ అసలు అతనికి పెళ్ళి అయిందని, అది కూడా మీ చెల్లితో అని షాక్ అయ్యాను అంటుంది తన్వి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు తన్వి అంటాడు రిషి. హా సార్, ఆంటీ చెప్పారు, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మాకు యాక్సిడెంట్ అయిన కొద్ది రోజులకే వీళ్ళ పెళ్ళయింది, అందులోనూ వెంటనే పిల్లలు కూడా పుట్టారు, అదే అర్థం కావడం లేదు అంటుంది తన్వి. హా తన్వి, అప్పటికే మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి జస్ట్ నెల రోజులు అవుతుంది, కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల ఎక్కడ మేము పెళ్ళి వద్దంటామేమో అని వాళ్ళే పెళ్లి చేసుకుని వచ్చారు. నిజానికి మాకు కూడా అప్పుడు ఎలాంటి అనుమానం రాలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏదో కారణం ఉందనిపిస్తుంది అంటాడు రిషి. అవును సార్, అసలు మీ చెల్లి మా అన్నయ్యకి ఎలా పరిచయం అయిందనేది అర్థం కావడం లేదు అంటుంది తన్వి. రిషి కూడా ఆలోచనలో పడతాడు. సార్, కానీ ఒక్క విషయం, మా అన్నయ్య చాలా మంచివాడు, నేనంటే చాలా ఇష్టం, మీ చెల్లెల్ని చాలా బాగా చూసుకుంటాడు అంటుంది తన్వి. అంత ప్రాణమైతే నువ్వు కనీసం బ్రతికున్నావో లేదో అని కూడా చూడకుండా ఉంటాడా? కనీసం పోలీసులనైనా అడిగేవాడు కదా అంటాడు రిషి అనుమానంగా. అడిగినా తెలిసే ఛాన్స్ లేదు కదా సార్, అసలు ఇప్పుడు నేనంటూ ఉన్నానని ఎవరికీ తెలీదు. అంతెందుకు, మీరు నా గురించి ఎంక్వైరీ చేసినప్పుడు కూడా అందరూ చనిపోయిందని కదా చెప్పారు అంటుంది తన్వి. ఇది నిజమే, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది. అక్కడ మనోజ్ మా చెల్లిని పెళ్లి చేసుకోవడం, ఇక్కడ తన్వి ఎవరికీ తెలియకుండా ఇలా ఉండడం, ఏదో జరిగింది, కానీ అది తన్వి నాకు చెప్పాలి అనుకోవడం లేదు. చూద్దాం ఎన్ని రోజులు నా దగ్గర దాస్తుందో. ముందు మనోజ్ బావని అడగాలి అసలు వాళ్ళ ప్రేమ గురించి, అలానే తన్వి గురించి కూడా అడగాలి అని అనుకుంటూ ఉంటాడు రిషి. సార్, ఒక్క హెల్ప్ చేస్తారా అని అంటుంది తన్వి. ఆలోచనలు పక్కన పెట్టి ఏంటి అని అంటాడు రిషి. నేను బ్రతికే ఉన్నానని మా అన్నయ్యకి అప్పుడే చెప్పకండి సార్ అంటుంది తన్వి. ఎందుకు అని అడుగుతాడు రిషి. అసలు అన్నయ్య పెళ్ళి ఎలా అయిందో తెలిసాక అప్పుడు నా గురించి చెప్పడం కరెక్ట్ సార్ అంటుంది తన్వి. సరే నీ ఇష్టం అంటాడు రిషి. థ్యాంక్స్ సార్ అని అంటుంది తన్వి. అప్పుడే నేహా పిలవడంతో ఇద్దరు కలిసి బయటకు వస్తారు. తన్వి, నేను ఈరోజు మీ అన్నయ్యతో తన పెళ్లి గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడుగుతాడు రిషి తన్వి వైపే చూస్తూ. మీ ఇష్టం సార్ అంటుంది తన్వి. అబ్బా తన్వి, ముందు ఆ సార్ అనడం ఆపు, ఏదోలా ఉంది అంటాడు రిషి మొహం ఒకవేళ పెట్టుకుని. చెప్పాను కదా సార్, కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి అంటుంది తన్వి రిషి వైపే చూస్తూ. అలవాటు అవ్వాలంటే ముందు స్టార్ట్ చేయాలి కదా మేడం, అదేదో ఇప్పుడే మొదలు పెట్టండి అంటాడు రిషి నవ్వుతూ. తన్వి తప్పదా అని అడుగుతుంది. తప్పదు, అయినా ఇంకా ఎన్ని రోజులని ఇలానే పిలుస్తావు అని అడుగుతాడు రిషి. ఏమో అది నాకు కూడా తెలియదు అంటుంది తన్వి నవ్వుతూ. సరే నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు పిలవాలనుకుంటే అప్పుడు పిలువు అంటాడు. థ్యాంక్స్ సార్ అంటుంది తన్వి. సరే పద వెళ్ళి కాల్ మాట్లాడదాం. ఇద్దరు కలిసి టెర్రస్ మీద కూర్చుంటారు. నీకు మీ అన్నయ్య అంటే ఇష్టమా తన్వి అని అడుగుతాడు రిషి ఆమె వైపే చూస్తూ. ఇష్టం కాదు సార్, ప్రాణం, వారి కోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇచ్చేంత ఇష్టం అంటుంది తన్వి. చూడు తన్వి, నేను ఇప్పుడు మీ అన్నయ్యకి కాల్ చేస్తాను, నువ్వు ఆ టైంలో సైలెంట్గా ఉండు. అండ్ ఇంకో విషయం, అతను బాధపడుతున్నాడని నువ్వు మాట్లాడితే అసలైన నిజం మనకు తెలియదు, అందుకే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అంటాడు రిషి. అలాగే సార్, నేను సైలెంట్గానే ఉంటాను అంటుంది తన్వి. అలాగే అంటూ తన ఫోన్ నుండి మనోజ్కి ఫోన్ చేస్తాడు. హలో బాబా, ఏం చేస్తున్నావు అంటాడు మనోజ్.
ఏం లేదు బావా, అలా టెర్రస్ మీదకి వచ్చాను, నీతో ఒకసారి మాట్లాడదామనిపించి కాల్ చేశాను అంటాడు. అవునా, వీడియో కాల్ చేయవా, పిల్లల్ని చూస్తావా అని అడుగుతాడు మనోజ్. లేదు మనోజ్, నీతోనే కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, కాబట్టి నువ్వు కొంచెం వాళ్ళకి దూరంగా రా అంటాడు రిషి. వస్తున్నాను బావా, అయినా అక్కడంతా ఓకేనా, అత్తయ్య నేహ బాగానే ఉన్నారా అని అడుగుతాడు మనోజ్ కంగారుగా. అందరూ బాగున్నారు మనోజ్, భయపడకు అంటాడు రిషి. బావా, నేను బాల్కనీలోకి వచ్చాను చెప్పు అంటాడు మనోజ్. చూడు మనోజ్, ఇప్పుడు నేను సీరియస్గా ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు నిజమే చెప్పాలి అంటాడు రిషి. బావా అలాగే చెప్పు అంటాడు మనోజ్. మనోజ్, నాకు నీ ఫ్యామిలీ గురించి తెలియాలి అంటాడు రిషి. ఆ మాటకి మనోజ్ షాక్ అవుతాడు. అదేంటి బావా, నా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా, నేను అన్ని విషయాలు నీకు చెప్పాను కదా అంటాడు మనోజ్. అవును, కానీ మళ్ళీ ఒకసారి చెప్తావా అంటాడు రిషి. బావా, మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న, చెల్లి ఉండేవాళ్ళం. నాకు మా చెల్లి అంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే మా అమ్మ నాన్నల కన్నా కూడా తనంటే నాకు ఎక్కువ ఇష్టం. నాన్న నేను ఎప్పుడు తనకే సపోర్ట్ చేసేవాళ్ళం. అది చూసిన అమ్మ అలిగేది కూడా. ఆ అలకను కూడా మా చెల్లె తీర్చేది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండడం మా చెల్లి స్పెషాలిటీ. ఎవరు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేసేది, నిలిచేది, వాళ్ళకి తోడుగా తనకు తోచిన విధంగా సహాయం చేసేది. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. అందరూ మమ్మల్ని చూసి అన్నా చెల్లెలంటే ఇలా ఉండాలని అనుకునేవారు. తన ఫేస్ చూడకుండా నా డే స్టార్ట్ అయ్యేదే కాదు. నా చేతి కాఫీ తాగనిదే దాని డే స్టార్ట్ అయ్యేది కాదు. కానీ అనుకోకుండా ఒకరోజు మేము నలుగురం వస్తుంటే మా కారుకి యాక్సిడెంట్ అయింది. అప్పుడు అమ్మ ముందు తేరుకుని నన్ను బయటికి తోసేసింది. అలా నేను కింద పడిపోయాను. నా కళ్ళ ముందే అమ్మ, నాన్న, నా చెల్లి ముగ్గురు అని చెప్పలేక ఏడుస్తాడు. అతని మాటలు విని ఇక్కడ తన్వి కూడా ఏడుస్తుంది. బావా కంట్రోల్ అంటాడు రిషి. ఇక్కడ తన్వి చేతిని పట్టుకుని రిలాక్స్ అన్నట్టు చూస్తాడు. తన్వి కన్నీళ్లు తుడుచుకుని మనోజ్ చెప్పేది వింటూ ఉంటుంది. ఆ తర్వాత నేను అక్కడ స్లో తప్పి పడిపోయాను. ఎవరో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2 రోజుల తర్వాత నాకు మెలకువ వచ్చింది. అక్కడి నుండి ఇంటికి వెళ్తే అందరూ చనిపోయారని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మాట్లాడించి వెళ్ళారు. 2 రోజులు అక్కడే ఉన్నాను, కానీ వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకొచ్చే కొద్దీ అక్కడ ఉండలేక అక్కడి నుండి వచ్చేసాను. చాలా బాధగా అనిపించింది. సడన్గా ఒంటరి వాడిననే ఫీలింగ్ వచ్చింది. ఇంకా అలానే ఉంటే చచ్చిపోతానేమో అనిపించింది. అందుకే వెంటనే చాంద్రిని కలిసి పెళ్లి చేసుకుందామని అడిగాను. తను ముందు ఒప్పుకోలేదు, కానీ తర్వాత నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఓకే అని చెప్పింది. ఆ తర్వాత గుడిలో పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చాను. ఆ తర్వాత మీకు తెలిసింది అంటాడు మనోజ్. అతను చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది వాళ్ళకి. అలానే అతను ఒంటరిగా ఎంత బాధపడ్డాడో అర్థమై వాళ్ళు కూడా బాధపడతారు. కానీ పెళ్లి విషయంలోనే ఏదో జరిగిందని అర్థమవుతుంది. మనోజ్, నిజంగా అందుకే మా చెల్లిని పెళ్లి చేసుకున్నావా అంటాడు రిషి. రిషి అలా అడిగేసరికి మనోజ్ తడబడుతూ అవును అంటాడు. కానీ ఆ తడబాటు వీళ్ళకి అర్థమవుతుంది. సారీ మనోజ్, నీకు మీ వాళ్ళని గుర్తు చేసి బాధ పెట్టాను అంటాడు రిషి సిన్సియర్గా. అయ్యో బావా, అలాంటిది ఏమీ లేదు. అయినా నేను అసలు వాళ్ళని మర్చిపోతేనే కదా మీరు గుర్తు చేయడానికి. ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటారు. కానీ పిల్లల్ని చూస్తే నా చెల్లి మళ్ళీ వాళ్ళ రూపంలో తిరిగి వస్తుందేమో అనిపిస్తుంది. అది కూడా వీళ్ళలాగానే అల్లరి చేసేది అంటాడు మనోజ్ తన్విని గుర్తు చేసుకుంటూ. ఆ మాటకి రిషి తన్వి వైపు చూసేసరికి తన్వి చిన్నగా నవ్వుతుంది. ఆహా, అంత అల్లరి చేసేదా బావా అని అడుగుతాడు రిషి కావాలని. బావా, అంతా ఇంత కాదు, మన ముగ్గురు పిల్లలు కలిసి చేసే అల్లరి మొత్తం అదే చేసేది అంటాడు మనోజ్ నవ్వుతూ. ఆహా అవునా, అయితే అల్లరి పిల్ల అన్నమాట అంటాడు రిషి తన్వి వైపు చూసి నవ్వుతూ. ఆ మాటకి తన్వి చిరుకోపంగా రిషి వైపు చూస్తుంది. అవును బావా అంటాడు మనోజ్ నవ్వుతూ. సరే బావా, ఏం ఆలోచించకుండా ఉండు, చెల్లి పిల్లలు జాగ్రత్త అంటాడు రిషి. అలాగే బావా అని చెప్పి కాల్ కట్ చేసి తన్వి గురించి ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్. ఇంతలో చాందిని పిలవడంతో ఫేస్ వాష్ చేసుకుని హాల్లోకి వస్తాడు. ఏమైంది మనోజ్, ఎందుకు అలా ఉన్నావు అంటుంది చాందిని కంగారుగా. ఏం లేదురా, చెల్లి వాళ్ళు గుర్తుకొచ్చారు అంటాడు మనోజ్. ఇప్పుడు ఓకేనా మరి అంటుంది చాందిని చిన్నగా. బేబీ, నువ్వు టెన్షన్ పడకు అంటాడు మనోజ్. అలాగే మనోజ్ అంటుంది చాందిని. పిల్లలు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు మనోజ్. టీవీ చూస్తున్నారు అంటుంది చాందిని. సరే, నాకు కొంచెం వర్క్ ఉంది, కొంచెంసేపు డిస్టర్బ్ చేయకు అంటాడు మనోజ్. అలాగే మనోజ్ అంటుంది చాందిని. మనోజ్ బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ వేసుకుని ల్యాప్టాప్ సీక్రెట్ ఫోల్డర్లో ఉన్న తన ఫ్యామిలీ ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆహా, మేడం గారు అంత అల్లరి చేసేవారా అని అడుగుతాడు రిషి నవ్వుతూ. నేనేమీ అల్లరి చేయలేదు అంటుంది తన్వి మూతి తిప్పుతూ. అలాగా, ఇప్పుడు నిజం చెప్పండి మేడం అంటాడు రిషి నవ్వుతూ. నిజానికి చాలా అల్లరి చేసేదాన్ని. ఎంతగా అంటే ఒక్కోసారి అమ్మ కూడా తిట్టేది, కానీ నాన్న, అన్నయ్య మాత్రం ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు అంటుంది తన్వి. ఆహా, అయితే నేను అన్నది నిజమే అన్నమాట, నువ్వు పెద్ద అల్లరి పిల్లవై అంటాడు రిషి నవ్వుతూ.
అన్నమాట కాదు రిషి సార్, ఉన్నమాటే అంటుంది తన్వి కూడా నవ్వుతూ. తన్విని నీ పాస్ట్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నాను, చెప్తావా అని అడుగుతాడు రిషి తన్వి కళ్ళలో చూస్తూ. చెప్పాలని నాకు ఉంది రిషి, కానీ నీకు నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అనే భయం కూడా ఉంది అని మనసులో అనుకుంటూ రిషి కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ప్లీజ్ తన్వి, నీ పాస్ట్ తెలిస్తే మనోజ్ వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారనేది కూడా తెలుస్తుంది అంటాడు రిషి. అతని మాటలు కూడా నిజమే అనిపించింది. సరే అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. రిషి కూడా తను చెప్పింది జాగ్రత్తగా వింటూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.